హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి యొక్క ఫామ్ హౌస్లో మేము కట్టెల పొయ్యి కూడా వాడతాం. ఎందుకంటే గ్యాస్ ప్రతి వంట కూడా గ్యాస్ మీదే చేయడం వల్ల కొన్ని వంటల్లో టేస్ట్ రాదు. అందుకని మేము కొన్ని రకాలైన వంటలు, కొన్ని ఆరోగ్యకరమైనటువంటి వంటల్ని మేము ఇలాగా మట్టి కుండని వాడతాం. చూడండి, ఇది మా యొక్క ఫామ్ హౌస్లో కట్టెల పొయ్యి. ఇప్పుడు పొయ్యి మీద ఏం వండుతున్నామో మీకు వివరంగా కొంత చెప్తా, విషయం వినండి. ఇవి ఉలువలు, హార్స్ గ్రామ్ అంటారు ఇంగ్లీష్లో. ఉలువల యొక్క చరిత్ర చాలా గొప్పది. ఉలువలంటే మామూలు విషయం కాదు. డైమండ్, వజ్రం, ప్రపంచంలో అతి గట్టి పదార్థం వజ్రం. ఈ వజ్రాన్ని కరిగించాలంటే ఈ ఉలువల్లో వజ్రాన్ని నానబెడితే వజ్రం కూడా కరిగిపోద్దని చెప్తారు. వాస్తవం అది చెప్పడం కాదు. ఉలువలకి అంత పవర్ ఉంది, అంత కరిగించే స్వభావం కలిగింది ఉలువలు. ఈ ఉలువలు అంటే గుర్రాలకి పెడతారు, ఉడకబెట్టి గుర్రాలకి గుగ్గిల్లాగా వాడతారు. ఎందుకంటే గుర్రం అంత దూరం పరిగెత్తిన ఆయాసం రాకుండా గట్టిగా ఉండటానికి కారణం ఈ ఉలువలే. ఎందుకంటే దీనికి పేరు కూడా ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అంటారు. దీంట్లో ఎర్ర ఉలువలు ఉంటాయి, తెల్ల ఉలువలు ఉంటాయి, నల్ల ఉలువలు ఉంటాయి, కొద్ది క్రీమ్ కలర్లో ఉన్న రకరకాల ఉలువలు ఉంటాయి. ఏ ఉలువలైనా సరే మనం గుగ్గిల్లాగా వండుకొని తిన్నా చాలా ఉపయోగపడతాయి. ఉలువ చారు ఇప్పుడు మేము చేస్తుంది అదే. చూడండి, ఇది ఉలువల్ని బాగా కడిగి 8 గంటలు నానబెట్టి 2 లీటర్ల నీళ్లు, కిలోకి 4 లీటర్లు నీళ్లు, 2 లీటర్ల పైన నీళ్లు పోసి ఇలా ఉడకబెట్టాలి. బాగా సన్న వంట మీద ఇలా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అంటే మామూలు మంట మీద ఉడికేటప్పుడు కొద్దిగా మంట ఎక్కువ పెట్టొచ్చు. ఈ మాదిరి మంట ఉండాలా. మట్టి కుండ అయితే వాటి ఔషధ గుణాలు డ్యామేజ్ కావు. మీరు సిల్వర్లో కానీ స్టీల్లో కానీ పెడితే వాటి యొక్క ఔషధ గుణాలు డ్యామేజ్ అవుతాయి కనుక మట్టి కుండ. ఇప్పుడు చూడండి, బయోటెక్ ఇన్ తెలుగు వారి ఛానల్ ద్వారా మేము ఈ యొక్క చూడండి, మా హట్టు, మా లైకా ఎప్పుడు మా పక్కనే ఉంటుంది. లైకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి, ఇది మా యొక్క మీరు ఇంత ముందు పెట్టాం హట్టు. నేచురల్గా ఉంటుంది. చూడండి, మా ముందు కోళ్ళు, ఇదిగో మా హట్టు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి, మా కుందేళ్ళు, మా ర్యాబిట్స్ చూడండి చక్కగా తిన్నాయి, మేత వేసాం. ఇప్పుడు రెస్ట్ తీసుకునే సమయం. మళ్ళీ 4-5 మళ్ళీ మేత పెడతాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది మా యొక్క హట్లో మేము పెట్టుకున్నటువంటి కట్టెల పొయ్య. మేము కొన్ని వంటల్ని కట్టెల పొయ్యి మీదే చేస్తాం. చూస్తున్నారు కదా, ఇది ఉలువ చారు తయారు చేసే పద్ధతి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉలువల్ని శుభ్రంగా కడిగి 8 గంటలు నానబెట్టిన తర్వాత కిలోకి దాదాపుగా 4 లీటర్ల నీళ్లు వేసి ఇలాగా మట్టి కుండలో అయితే చెప్పాను కదా ఔషధ గుణాలు పోవు కనుక 4 గంటలు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ ఉలువచారు చేసే ముందు ఈ విధంగా మీరు ఉలువల్ని 4 నుంచి 8 గంటలు అయితే చాలా బాగుంటుంది. మెత్తగా అవి నాని వాటి ఔషధ గుణాలు నీళ్ళలో దిగుతాయి. ఆ నీళ్ళని పారబోయొద్దు. ముందు కడిగేసి పారబోసిన తర్వాత 8 గంటలు నానబెట్టిన నీళ్ళని అదే నీళ్లతోనే పొయ్యి మీద ఇలా పెట్టాలి. పెట్టి మెల్లగా దాదాపుగా మెత్తగా అయ్యే వరకు 4-5 గంటలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఆ ఉలువల్లో నుంచి వచ్చేటటువంటి ఆ నీరు వడబోయాలి. వడపోసి ఆ ఉలువల్ని మనం ఉప్పు, కొద్దిగా లైట్గా కారం వేసుకొని ఇంట్లో తినొచ్చు, లేకపోతే పశువులకి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. చాలా పవర్ఫుల్. అయితే ఈ తీసినటువంటి నీళ్లు మన ఈ యొక్క ఉలువలు ఉడికినటువంటి నీళ్లు వస్తాయి. ఈ నీళ్ళని మనం మళ్ళీ మరొక కుండలో వేసి మట్టి కుండలోనే మంచిగా చల్లగా అవ్వక ముందే ఆ మట్టి కుండలో పోసిన నీళ్లు సన్నటి మంట మీద ఒక 4-5 గంటలు చిక్కబడే వరకు వేడి చేయాలి. చిక్కపడిన తర్వాత అప్పుడు దాంట్లో అది లాస్ట్ అయ్యేటప్పటికి ఏమేవాలంటే కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా బెల్లం ముక్క వేసి చిక్కబడే వరకు మంచిగా దాంట్లో పచ్చివాసన పోయే వరకు మళ్ళీ బాగా మరగిస్తే చిక్కగా అవుతుంది. ఈ ఉలువల యొక్క చారు చిక్కబడి ఉలువ చారుగా తయారవుతుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే జనరల్గా తాలింపు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ పెట్టి తాలింపు వేయాలి. ఆ తాలింపు వేసి ఎల్లిపాయ ముక్కలు అన్నీ వేసి తాలింపు వేసిన తర్వాత ఆ తాలింపులో ఈ ఉలువచారు తాలింపు పెట్టుకొని ఇది దాదాపుగా 1 రోజుల వరకు మనం నిల్వ పెట్టుకొని కావలసినప్పుడల్లా కొద్దిగా తాలింపు వేడి చేసి తాలింపు వేసుకుని తింటుంటే విపరీతమైనటువంటి రుచి. ఇది పొద్దున్నే మనకి అన్నంలో
పొద్దున్నే అన్నం తినేటప్పుడు ఈ ఉలవచారుతో తినాలి. అయితే ఈ ఉలవచారు వల్ల ప్రయోజనాలు చెప్పలేదు, ఇప్పుడు ఎలా తయారు చేశానో చెప్పాను. ప్రయోజనాలు చెప్తా వినండి. ముఖ్యంగా ఈ ఉలవచారు తినటం వల్ల మన శరీరంలో మెటబాలిజం అనేది చాలా చక్కగా జరిగిద్ది. ఇంకోటి కిడ్నీలకి నెంబర్ 1 ఔషధం. కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి. డైలీ ఉలవచారు తింటుంటే, డైలీ కాకపోయినా కనీసం 2-3 రోజులకు ఒకసారి తింటుంటే కూడా కిడ్నీలో రాళ్ళు అనేవి ఉంటే పోతాయి. ఈ లేనోళ్ళకి అసలు రావు. ఇదే డౌట్ వస్తుంది మీకు, ఉంటే పోతాయి అంటున్నారు, మరి లేనోళ్ళు తినొచ్చా? ఎవరైనా తినొచ్చు ఉలవచారు. ముసలోళ్ళు, పెద్దోళ్ళు, పడుచోళ్ళు అందరూ ఎవడైనా తినొచ్చు. తింటే చాలా మంచిది ఒంటికి. ఒళ్ళు గట్టి పడుతుంది, ఒంట్లో మీకు ఇమ్యూనిటీ పవరు బాగా పెరిగిద్ది. ఇంకోటి చాలా గట్టిగా ఉంటుంది ఒళ్ళు. కాకపోతే తిని పడుకోవడాలు చేయకూడదు, కొద్దిగా తిరగాల, వ్యాయామంలాగా ఉండాల. మరి ఉలవచారు బాగుందనేసి తినేసి పడుకుంటే వంట పట్టదు తొందరగా. ఏంటంటే ఇది ఎక్సర్సైజ్ బాడీ లాగా యూజ్ చేయాలి ఉలవచారు తింటే. గుర్రం పరిగెత్తిద్ది అంత వేగంగా, అంటే గుర్రానికి ఒక ఉలవ గుగ్గీలు వేస్తారు, చాలా బలం. అందుకే దీన్ని హార్స్ గ్రామ్ అంటారు. ఇది మనకి కిడ్నీలో రాళ్ళు, ప్రధానంగా ఇది ఎక్కువగా మంచిగా పనిచేసేది కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి, కిడ్నీ ఫంక్షన్ మంచిగా జరగడానికి బంగారంలా పనిచేస్తాయి. కనుక ఈ ఉలవచారుని ఈ విధంగా తయారు చేసుకొని మీరు చక్కగా డైలీ, చాలా టేస్ట్ కూడా విపరీతమైన టేస్ట్ ఉంటుంది దీంట్లో. కొంతమంది ఈ ఉలవచారు పులుసులో కోడిగుడ్లు ఉడకపెట్టి కూడా వేసుకొని తింటారు, ఇంకా టేస్ట్ ఉంటుంది. ఈ ఉలవచారు నెల రోజుల వరకు మీకు నిల్వ ఉంటుంది, ఎటు పాడవదు. దీన్ని చక్కగా నిల్వ పెట్టుకోవచ్చు. మనం కావలసినప్పుడు మళ్ళీ కొద్ది తాలింపు పెట్టుకొని వేడివేడిగా మళ్ళీ వేసుకొని తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఉలవచారు యొక్క చరిత్ర వింటున్నారు కదా. ఇది మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మార్కెట్లో అమ్ముతారు ఉలవలు, నల్ల ఉలవలు, ఎర్ర ఉలవలు, తర్వాత బ్రౌన్ కలర్లో ఉండే ఉలవలు కూడా అమ్ముతారు. కిలో వచ్చి 60-50 రూపాయలు, 70 రూపాయలు, ఏరియాని బట్టి ఉంటాయి రేట్లు. మీకు ఆన్లైన్లో అంటే ఎక్కువ రేట్ తీసుకుంటాడు, కానీ బయట కొనుక్కోండి. నల్ల ఉలవలు అయితే ఆన్లైన్లో ఎక్కువగా దొరుకుతాయి, బయట కూడా దొరుకుతాయి. ఇంట్రెస్ట్గా సిటీల్లో, టౌన్లో వెళ్ళి అడగండి. ఓకే ఫ్రెండ్స్, కిలో వచ్చి 50, 100, 60 ఇలా రకరకాలుగా ఉంటుంది, ఒక ఏరియాని బట్టి ఒక్కొక్క రేటు. కనుక మీరు కిలో తెచ్చుకుంటే 4 కిలోల లెక్క మీరు నీళ్లు పోసుకొని, ఏదైనా సరే కిలోకి 4 లీటర్ల నీళ్లు పోయాలి. నీళ్లు ఎక్కువ పోయాలి. పోసి ఆ నీళ్లు బాగా ఈ ఉడికేటప్పుడు దాంట్లోనే మరగనిచ్చి 2 లీటర్లు, లీటర్ వచ్చేటట్టు చేస్తే చిక్కగా వస్తాయి నీళ్లు ఉలవచారుకి. అప్పుడు దాంట్లో మళ్ళీ మీరు ఉలవలన్నీ వడబోసాక, వడబోసినటువంటి నీళ్లు మళ్ళీ మీరు మరగనిచ్చి చిక్కగా చేసి, మరిగేటప్పుడు కొద్దిగా పసుపు, లైట్గా కారం, ఉప్పు లైట్గా అన్నీ వేసుకొని ఒక బెల్లం ముక్క కూడా వేసి మంచి చిక్కగా మరగనియండి. చిక్కగా అయ్యాక కమ్మటి వాసనతో అప్పుడు దాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ అప్పుడే ఒక 5-6 గుడ్లు ఉడకబెట్టి దాంట్లో వదలాలి. అవి గుడ్లు కూడా దాంతో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఉలవచారు చేసే పద్ధతి చూపించాను కదా, చూడండి ఉలవలు ఎలా మరుగుతున్నాయో, ఉడుకుతున్నాయో చూడండి. ఇవ్వండి, మేము ఇది 4 సార్లు కడిగాం శుభ్రంగా. కడిగిన తర్వాత నీళ్లు 4 లీటర్ల నీళ్లు పోసి బాగా వీటిని నానబెట్టాలి. 8 గంటలు నానిన తర్వాత ఆ నీళ్లు ఇక పారబోయొద్దు, ఆ నీళ్లతోనే ఉడకబెట్టాలి. మళ్ళీ ఆ నీళ్లు 1 లీటర్ వరకు వచ్చే వరకు ఉడికిన తర్వాత ఉలవ గుగ్గిలను తీసేసి ఆ నీళ్ళని మళ్ళీ మరిగించి ఉలవచారు తయారు చేయాలి. మరిగేటప్పుడు చెప్పాను కదా చిక్కబడుతూ ఉంటాయి. అప్పుడు చిక్కబడే టైంలో ఎల్లిపాయలు తాలింపు పెట్టుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. చిక్కదనాన్ని బట్టి చిక్కగా ఉండాలి, చిక్కగా అయ్యే వరకు మరిగించాలి. కొద్ది బెల్లం ముక్కేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఉలవచారు తయారు చేయు పద్ధతి. ఈ విధంగా దీన్ని మట్టి కుండలో వాడటం వల్ల చాలా ప్రయోజనాలు. మట్టి కుండ చాలా మంచిది, ఔషధ గుణాలు డ్యామేజ్ కావు. ఓకే ఫ్రెండ్స్, కనుక మీరు కూడా ఈ ఉలవచారు ఈ విధంగా తయారు చేసుకుంటారని, మీ యొక్క కిడ్నీలలో రాళ్ళు ఉన్న, కిడ్నీ ఫంక్షన్ తేడా వచ్చినా ఈ ఉలవల్ని వాడుతూ ఉండాలి. ఒకప్పుడు ఉలవలు తినేటోళ్ళు కనుక అప్పట్లో ఎవరికి కిడ్నీల ప్రాబ్లం ఉండేది కాదు. ఈ మధ్య ఎక్కువైపోయింది కిడ్నీలు. మీకు గొప్ప విషయం చెప్తా, కిడ్నీ పూర్తిగా పాడే వరకు కూడా మనకు ఆ లక్షణాలు తెలియవట. చాలా చాలా డేంజర్ అన్నమాట విషయం. కనుక మీరు విషయాన్ని గమనించాలా. కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయ్యే వరకు మనకు ఆ లక్షణాలు తెలియవట. పూర్తిగా డ్యామేజ్ అయ్యాక ఇక మనం చాలా బాధపడాల్సి వస్తుంది, రికవర్ అవ్వడం ప్రమాదం. కనుక మీరు ముందు జాగ్రత్త. కిడ్నీలు కొద్దిగా ప్రాబ్లంలో పడ్డాయంటే వెంటనే ఉలవచారు తినండి, చాలా మంచిది కిడ్నీలకి.
మీకు కిడ్నీలకు సంబంధించిన అనేక విషయాలు, ఇంకా ఆయుర్వేదంలో అనేక మందులు ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. కనుక ఈరోజు ఈ వీడియో ఇంతవరకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు మరెన్నో వీడియోలు పెడతాను. ఇది మాత్రం ఈరోజు ఉలవచారు గురించి పెట్టాను. మేము ఇది ప్రయోగపూర్వకంగా మేము మంట మీద ఇలాగా చేసుకోవాలి. నెక్స్ట్ మీకు సిల్వర్ పాత్రలు ఎందుకు వాడకూడదు, మట్టి కుండల్లో వాడటం వల్ల ప్రయోజనాలు ఏంటి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోల్ని ఆదరిస్తున్నందుకు, చూస్తున్నందుకు మా యొక్క సబ్స్క్రైబర్లకి, మా వీడియోలు చూస్తున్న మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు. మా వీడియోని ఇలా ఆదరిస్తూ మీరు లాభాన్ని పొందుతూ మాకు కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, నమస్తే, జై హింద్.